కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎదుట విచారణ జరుగుతోంది. క్వాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్సీ కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎదుట విచారణ జరుగుతోంది. క్వాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్సీ కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తేయాలని ఏసీబీ కోరింది. పూర్తి వివరాలు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. నాట్ టు అరెస్ట్ ఎత్తేయాలని చెప్పి ఏసీబీ పిటిషన్ వేసింది. మరిన్ని వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే కేటీఆర్ దాఖలు చేసినటువంటి నాట్ టు అరెస్ట్ పిటిషన్ ఏదైతే ఉందో క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ కొనసాగుతుంది. సెక్షన్ 409 కింద నమోదైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ పైన ప్రస్తుతం వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దావే తన వాదన కూడా వినిపిస్తూ ఉన్నాడు. మరోవైపు ఏసీబీ వేసినటువంటి కౌంటర్ అఫిడవిట్, మరోవైపు కేటీఆర్ వేసినటువంటి కౌంటర్ రెండింటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరికొద్దిసేపట్లో ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. కేటీఆర్ పై నమోదు చేసినటువంటి 409 సెక్షన్ అనేది అప్లికేబుల్ కాదు. ఖచ్చితంగా 409 అనేటువంటి సెక్షన్ కి ఇప్పుడు ఏసీబీ నమోదు చేసినటువంటి దానికి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఇటు ప్రభుత్వ తరపున వాదనలు, మరోవైపు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం వాదనలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.